51 శక్తిపీఠాలలో రెండవ శక్తిపీఠం ఏమిటంటే షర్కారే దేవి ఆలయం. పాకిస్తాన్ నేలపై మరో పవిత్రమైన శక్తిపీఠం ఉంది. షర్కారే దేవి ఆలయం సుక్కర్ పట్టణం సమీపంలో ఉంది. హింగుళా దేవి ఆలయం తర్వాత పాకిస్తాన్లో అత్యంత ప్రాచీనమైన ఈ స్థలం భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమి మీద 51 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా మారింది. ఈ స్థలంలో కాళికా పురాణం ప్రకారం మరియు శక్తిపీఠ మహాత్మ్యం అనే గ్రంథాలలో సతీదేవి పాదము అంటే రైట్ ఫుట్ పడిందని చెబుతారు. మార్కాండేయ పురాణం అలాగే కొన్ని ఆధునిక పండితుల వ్యాఖ్యానాలను బట్టి ఇక్కడ కళ్ళు పడ్డాయని చెబుతారు. కానీ ఇక్కడ రెండిటి అర్థం ఒకటే. అమ్మవారి దృష్టి, కరుణ మరియు శక్తి ఈ స్థలంలో ప్రతిబింబిస్తున్నాయి. అందుకే ఈ స్థలానికి షర్కారే పీఠం అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు శార్కరాదేవి, భైరవుడు వీక్షర భైరవుడు రూపాల్లో పూజలు స్వీకరిస్తారు. ఈ పవిత్ర స్థలం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో సుక్కర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. పాతకాలంలో ఇది ఒక చిన్న గిరిదుర్గంపై నిర్మించబడిన ఆలయం. ఇప్పుడు ఆలయ నిర్మాణం పూర్తిగా మిగలకపోయినా అక్కడి భూమిని స్థానికులు ఇంకా పవిత్రంగా భావించి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. శార్కరాదేవి అంటే మాధుర్యం, దయా, కరుణల సమ్మేళనం. అమ్మవారి పాదభాగం లేదా కళ్ళ భాగం పడినందున భక్తుల జీవితంలో ఉన్న కష్టాలు, అవరోధాలు తొలగిపోతాయని నమ్మకం. ఆమెను దర్శించిన వారికి మానసిక ప్రశాంతత, ధన సమృద్ధి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయని విశ్వాసం. ఇక్కడి భక్తులు చెబుతారు, శార్కరాదేవి ఆశీర్వాదం పొందిన వారి జీవితంలో తీపి అంటే సంతోషం, ప్రేమ మరియు శాంతి నిండిపోతుంది. అందుకే ఈ అమ్మవారిని మాధుర్య శక్తి రూపిణి అని పిలుస్తారు. పాకిస్తాన్లోని సుక్కర్ వద్ద ఉన్న షర్కారే దేవి ఆలయం భక్తి, శాంతి మరియు దైవ కరుణకు ప్రతీక. సరిహద్దులు మారిన అమ్మవారి కరుణ మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే ఈ స్థలం ఇప్పటికీ భక్తుల హృదయాలలో వెలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.